గైస్ ఇక్కడ ఈ వీడియోలో మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ నాన్ ఐటీ నుంచి ఐటీకి ఇప్పుడు షిఫ్ట్ అవ్వచ్చా, చాలా మంది ఈ క్వశ్చన్ చాలా ఫ్రీక్వెంట్ గా అడుగుతా ఉన్నారు. సో కొన్ని సినారియోస్ లో మాత్రమే మనము షిఫ్ట్ అవ్వడానికి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ ఏంటి అంటే జాబ్ రోల్ ఇంపార్టెంట్, మీరు ఏ జాబ్ చేస్తున్నారు ఆ రోల్ అనేది ఇంపార్టెంట్, అండ్ ఇంకోటి వచ్చేసి పిఎఫ్. ఈ రెండు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ గైస్. ఈ రెండు బట్టే డిసైడ్ అవుతుంది నాన్ ఐటీ నుంచి ఐటీకి రావచ్చా లేదా అనేది యాజ్ ఏ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. నాన్ ఐటీ నుంచి ఐటీకి ఫ్రెషర్గా రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. బట్ స్టిల్ ఫ్రెషర్గా మళ్ళీ కొంత టైం 6 నెలల నుంచి 9 నెలలు టైం పెట్టి మీరు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని బట్టి మీకు ఫినాన్షియల్ కమిట్మెంట్స్ ఇంకేమైనా ఉన్నా కానీ చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది చిన్న చిన్న గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు, లేకపోతే నాన్ ఐటీ జాబ్ చేసేవాళ్ళు, లేకపోతే ఇంకా వేరే వేరే జాబ్స్ చేసేవాళ్ళు చాలా మంది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో నేను నాన్ ఐటీలో నుంచి ఐటీలోకి షిఫ్ట్ అవ్వచ్చా అని చెప్పి నన్ను జనరల్గా కౌన్సిలింగ్లో అడుగుతూ ఉంటారు. సో నేను అదే చెప్తా ఉన్నాను, నాన్ ఐటీ నుంచి ఐటీకి రావచ్చు, ఎప్పుడు రావచ్చు. అసలు ఆల్వేస్ సాఫ్ట్వేర్ జాబ్ అనేవి ఎప్పుడు టాలెంట్ స్కిల్ ఉన్న వాళ్ళకి ఆల్వేస్ డోర్స్ ఎప్పుడు ఓపెన్గానే ఉంటాయి, క్లోజ్ ఉండవు. కానీ ఇక్కడ ఏంటి అంటే చాలా వరకు నాన్ ఐటీ నుంచి ఐటీలో వచ్చే వారికి వాళ్ళ జాబ్ రోల్ అండ్ పిఎఫ్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్గా వెళ్ళడానికి. అంటే ఎందుకు అంటే జాబ్ రోల్ ఉందంటే వీ కెన్ యూజ్ ద సేమ్ ఎక్స్పీరియన్స్. అరే బాబు నాకు ఇది ఉంది అని చెప్పుకోవచ్చు. సో దట్ ఈస్ కంప్లీట్లీ లీగల్ కూడా, ఏం ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా జాబ్ రోల్ డిఫరెంట్గా ఉండి పిఎఫ్ ఉంటే మాత్రం డెఫినెట్లీ ఓవర్లాప్ అవుతుంది. సో మీరు ఐటీలోకి రావడానికి కొంచెం కష్టం అవుతుంది యాజ్ ఏ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్. ఇదంతా మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అలా కాకుండా చాలామంది పిఎఫ్ ఓవర్లాప్ ఉన్నా పర్లేదు, ఎన్ని పిఎఫ్లు ఉన్నా పర్లేదు, ఎన్ని పిఎఫ్లు ఉన్నా దానికి సొల్యూషన్ అనేది ఉండాలి ఖచ్చితంగా. అండ్ ఏం కాదు, మీరు 15 సంవత్సరాల గ్యాప్ ఉన్నా, 2005 పాస్ అవుట్ అయినా, 2009 పాస్ అవుట్ అయినా, 10 పాస్ అవుట్ అయినా, మీకు ఏ పిఎఫ్ ఉన్నా ఎలా ఉన్నా అలా తీసుకోవడానికి అవ్వదు. సో మనం ఇప్పుడు కెరీర్ కౌన్సిలింగ్ కూడా కొన్ని మనం చెప్పినప్పుడు మినిమం, ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే దీనికి సంబంధించి 2017 వాళ్ళకి మనము డేటా సైన్స్లో ఒక ప్రాసెస్ అనేది చెప్పాం. దానికి సంబంధించి చాలామంది వై షుడ్ అయిపోయి అంటున్నారు, అంటే జనరల్గా అడుగుతున్నారు. తప్పేం లేదు, వాళ్ళు అడగడంలో తప్పేం లేదు. నేనేం చెప్తున్నానంటే రోజుకి 200 మంది కాల్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఆ టీంని హ్యాండిల్ చేసే వాళ్ళు ఉంటారు. ఎవరైతే కొంచెం సీరియస్నెస్ ఉంటుందో వాళ్ళతో మాట్లాడి సూట్ అవుతుందా లేదా చెప్పి, ఒకవేళ సూట్ కాకపోతే ఏది బాగుందో కూడా మేము చెప్పగలుగుతాం. అలా కాకుండా మాకు జస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫ్రీగా సర్వీస్ చేయడానికి కష్టం అవుతుంది మాకు కూడా. ఎందుకంటే మనం కూడా ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, ఒక వీడియో మేక్ చేయాలి, ఇవంతా కూడా ప్రాసెస్ ఉంటుంది. సో అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే జెన్యూన్గా ఉండే పీపుల్కి మనం సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో మెనీ పీపుల్ మనీ రకరకాలుగా స్పెండ్ చేస్తూ ఉంటారు. నేను ఏదో చారిటీ వర్క్ నేను చేస్తున్నాను నేను చెప్పట్లేదు, కానీ డెఫినెట్లీ ఎంతో కొంత యాడానైతే ఉంది సొసైటీకి. అట్ ద సేమ్ టైం నేను పనిచేస్తున్నా, మన దగ్గర ఉన్న వాళ్ళు పనిచేస్తున్నారు. చాలామంది దీని గురించి వాళ్ళ ఫ్యామిలీస్ కూడా డిపెండ్ అయి ఉంటాయి. మీరు చాలా చిన్న అమౌంట్ మీరు ఇస్తుండొచ్చు, బట్ ఏంటి అంటే మేము కూడా ఇంతమందిని హ్యాండిల్ చేస్తూ రోజుకి 150, 100, 120 కాల్స్ హ్యాండిల్ చేస్తూ ఇంత కంటెంట్ మీ ముందు తీసుకొస్తున్నాం. ఇంకోటి ఏంటి అంటే ఎడ్యుకేషన్ సంబంధించి ఇలాంటి ఆస్పెక్ట్లో ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ విధంగా రివ్యూస్ ఇచ్చేవాళ్ళు కానీ ఎనాలిసిస్ చేసేవాళ్ళు. ఎందుకంటే దీనికి చాలా గ్రౌండ్ వర్క్ చేయాలి, దీంట్లో చాలా ఉంటుంది, చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఓకే, ఇదొకసారి ఆలోచించండి. ఇదైతే క్లియర్గా చెప్తా ఉన్నాను. అందుకనే మనము మినిమం ఛార్జ్ అనేది పెట్టాము. ఒకవేళ దీన్ని ఎంతమంది దీన్ని పాజిటివ్గా తీసుకున్నా పర్లేదు, నెగిటివ్గా తీసుకున్నా పర్లేదు, మనం ఎన్నెన్ని చేస్తున్నాం అనేది పీపుల్ చూస్తూ ఉన్నారు. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకు కూడా నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. కొంతవరకు లక్షలు విలువ చేసే సాఫ్ట్వేర్ కోచింగ్ ఫ్రీగా ఎలా ఇప్పిద్దాము, దానికి ఏమైనా టెస్ట్ పెట్టి ఒక 50% డిస్కౌంట్, కొంతమందికి ఫ్రీ. ఇది ఆల్రెడీ యూపీఎస్సీ మీద నేను టెస్ట్ చేస్తున్నాను. సక్సెస్ అయితే వేరే ఇన్స్టిట్యూట్స్ కూడా రెడీగా ఉన్నాయి, ఐఏఎస్ కోచింగ్ సెంటర్ సంబంధించి. ఇదే నేను మన సాఫ్ట్వేర్ కూడా తీసుకొద్దామనే ఆలోచనలో చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. హోప్ఫుల్లీ ఎవరన్నా ముందుకు వస్తే నేను ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాను. సో ఇక్కడ మనము చేసే వర్క్ చాలా ఉంది. సో అది ఆన్ గోయింగ్ ఫార్వర్డ్ మీకు అర్థమవుతుంది. నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అయ్యే వాళ్ళు 100% షిఫ్ట్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.